బాగు చేయ ప్రభువా నన్ను. ఎక్కడైతే నీ ప్రాకారాలు కూలిపోయాయో, ఎక్కడైతే నీ జీవిత విధానం సరిగా లేదో, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఎక్కడైతే నీ జీవితం పడిపోయిందో, అడుగు దేవుణ్ణి, ప్రభువా నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేసేవాళ్ళు లేరయ్యా, నన్ను బాగు చేయ. నా ఎముకలు ఎదిరిపోతున్నాయి, నా యొక్క శరీరం కృషించిపోతుందయ్యా, నన్ను బాగు చేయి. దేవుని సొంత ప్రార్థన చేసినప్పుడు కీర్తన 107:20 మనకు తెలుసు కదా, సామ్ 107:20, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన వాక్కును పంపి ఏం చేశాడట? ఆయన బాగు చేశాడు. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీ హీల్స్ దెమ్ అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. తన వాక్కును పంపి మనం బాగు చేసేదాడు. తన వాక్యంలో శక్తి, వాక్యంలో ప్రభావము, దేవుని వాక్యంలో మహిమ మన జీవితాలను బాగు చేసేది. ఎప్పుడైనా బాగా కృంగిపోయి ఉన్నావా? అధైర్యం వచ్చేస్తుందా నీ జీవితంలో? తీవ్రమైన ఆందోళన. కొన్నిసార్లు మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉండదంటే, చూడ్డానికి బాగానే ఉంటారు, కానీ లోపల ఒక సంఘర్షణ ఉంటుంది వాళ్ళలో. ఎక్కడ ఆ సంఘర్షణ విడుదల పొందాలో తెలియని పరిస్థితుల్లో ఆ కంగారులో రకరకాల ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, జీవితాన్ని క్రష్ చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి స్థితిగతులు నీ జీవితంలో ఉన్నాయా? ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో కూర్చో, ఒకసారి దేవుని సన్నిధిలో ఇదే మాట చెప్పు, ప్రభువా నా ఎముకలు ఎదిరిపోతున్నాయ్యా, నన్ను బాగు చేయ ప్రభువా, నీవు తప్ప ఎవరు లేరయ్యా, ఐ నీడ్ యువర్ వర్డ్, నీ వాక్యం నాకు కావాలయ్యా. ఇలాంటి శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దైవజనులు దేవుని వాక్యం అందిస్తుంటే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు తన వాక్యాన్ని రిలీజ్ చేయడంలో నీ జీవితంలో ఏదో ఒక రంగాన్ని బాగు చేయాలని ఆశిస్తున్నాడు. నిలబెడతాడు ఆయన, అసాధ్యం అనేది లేదు ఆయనకి. నేను బాగు చేసే దేవుడు ఆయన.